ఆమె వర్ధమాన సినీ నటి, అతను బీటెక్ గ్రాడ్యుయేట్. ఇద్దరి మధ్య ఫేస్బుక్ లో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. పెద్దల్ని ఎదిరించి పెళ్లి కూడా చేసుకున్నారు. ఇంతటితో వీరి లవ్ స్టోరీ సుఖాంతం కాలేదు. సీన్ కట్ చేస్తే వీరి వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరింది. అసలేం జరిగింది? చక్కగా పెళ్లి చేసుకున్న ఇద్దరు స్టేషన్ కు ఎందుకొచ్చారు? సినీ నటి ప్రేమ కథలో ఈ ట్విస్ట్ ఏంటి? న్యాయం కావాలంటూ పోలీస్ స్టేషన్ కు చేరిన ఈ వర్తమాన సినీ నటి పేరు సిరిప్రియ అలియాస్ చంద్రకళ. త్వరలో విడుదల కాబోతున్న ఆమె కోరిక సినిమాలో హీరోయిన్. ఇంతకు ముందు పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న సిరిప్రియకు 6 ఏళ్ల క్రితం బీటెక్ స్టూడెంట్ ప్రసన్న కుమార్ తో ఫేస్బుక్ లో పరిచయమైంది. ఇద్దరి మధ్య కొన్నాళ్లు చాటింగ్లు నడిచాయి. ఆ తర్వాత మీటింగ్లు జరిగాయి. ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకుందామనుకున్నారు. ప్రసన్న కుమార్ తండ్రి తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. బీటెక్ చదివి ఖాళీగా ఉంటున్న ప్రసన్న కుమార్ కు అప్పుడే పెళ్లి చేయడం కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. సుపుత్రుడి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న పెద్దలు పెళ్లికి నిరాకరించారు. ఏళ్లకేళ్లుగా ప్రేమించుకుంటున్న ఇద్దరు ఇక ప్రేమికులుగా ఉండలేకపోయారు. పెళ్లి చేసుకోవాల్సిందేనని ఫిక్స్ అయ్యారు. రాజమండ్రి శివారులోని ఓ చర్చిలో పెళ్లి చేసుకున్నారు. ఫ్యూచర్ లో వాళ్ళ వల్ల మాకు ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ గా ఉన్నాయి. ఇంకా వీళ్ళ ఇంట్లో దగ్గర నుంచి కాల్స్ రావడం, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేస్తుంటే కొంచెం టెన్షన్ అయ్యి, వాళ్ళది ఏంటంటే అబ్బాయిని నేను ట్రాప్ చేశానని, అమ్మాయి గురించి నీకు తెలియదు, వాళ్ళు ఇలా ఉంటారు అలా ఉంటారు, నాకు తెలియకుండా నా ఫోన్ ట్రాప్ చేయాల్సినంత అవసరం లేదు కదండి. ఈ పెళ్లితో వీరి స్టోరీకి ఎండ్ కార్డ్ పడలేదు. అప్పుడే ట్విస్టులు మొదలయ్యాయి. ప్రేడి కుటుంబ సభ్యుల నుంచి ఈ జంటకు బెదిరింపులు వచ్చాయి. యూట్యూబ్లో రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ అన్ని నేను కొన్ని చేశాను. దానివల్ల ఇప్పుడు వీరి ఇంట్లో పేరెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. దానివల్ల ఇప్పుడు మేము ఇక్కడ వచ్చి ఇంత ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడ రాజమండ్రి దాకా వచ్చి ఫేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే వదిలేయడానికి రెడీగా ఉన్నారు. రోజు రోజుకి ఈ బెదిరింపులు ఎక్కువవుతుండటంతో భర్త ప్రసన్న కుమార్ తో కలిసి రాజానగరం పోలీసులను ఆశ్రయించింది సిరిప్రియ. తన భర్త కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరుతోంది. ఎందుకంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అంటే నా మిస్సింగ్ కేసు మిస్సింగ్ కేసు ఉంటే అది క్లియర్ చేసి ఇంటికి తీసుకెళ్లారు. తర్వాత అడిగారు, నేను అమ్మాయి కావాలని ఫైనల్గా చెప్పినా సరే ఇంకా వాళ్ళు ఏంటంటే వారసత్వం రద్దు చేసుకుని, లీగల్గా వారసత్వం అనేది రద్దు చేసుకుని సైన్ చేసి చెల్లిపోమన్నారు. మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ. సిరిప్రియ యూట్యూబ్ లో రొమాన్స్ మూవీల్లో నటిస్తున్నందుకే ప్రసన్న కుమార్ బంధువుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సిరిప్రియ రొమాంటిక్ ఫిల్మ్స్ లో నటించి పేరు సంపాదించుకుంది. ఇప్పుడు అదే తన పెళ్లికి ఇబ్బందిగా మారింది. 6 ఏళ్ల ప్రేమ కథ పెళ్లితో సుఖాంతం అవుతుందనుకుంటే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. మరి వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరటంతో క్లైమాక్స్ ఎలా ఉంటుందో చూడాలి.